రాత్రి తాగేసి ఉదయాన్నే ముందుగా నేను లేస్తే నాకిక్కడ తెలిసిపోతుందో అని నాకంటే ముందుగానే లేచి రెడీ కూడా అయిపోయారా? అసలు నీకు మందు గురించి ఎలా తెలుసు? నీకు అలవాటుందా? ఎలా కనిపిస్తున్నాను మీకు? తాగుడు అలవాటు ఉన్న దానిలా కనిపిస్తున్నానా మీకు? రాత్రి విడగారు తాగేసి చేసిన రచ్చ విషయం వీడియో తీసి చూపించుండాల్సిందే. వద్దులే పాపం, తాగిందని తెలిస్తే ఫీల్ అయిపోతుంది. మీకు ఇలాంటి డర్టీ హ్యాబిట్స్ అన్నీ ఉన్నాయా? మందు తాగే వాళ్ళంటే నాకు పొరమ అసహ్యం. నువ్వు మరీ అంత ఓవర్గా ఊహించుకోకు. నేను మందు తాగలేదు, తాగే అలవాటు కూడా నాకు లేదు. ఇందాక రూమ్ సర్వీస్ వాళ్ళు వచ్చి ఫినాయిల్తో క్లీన్ చేసి వెళ్ళారు. అదే ఈ కంపు. ఓహోహోహో, మీ ఊర్లో ఫినాయిల్ మందు కంపు కొడుతుందా? ముందు వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వు. పొద్దున్నే ఇలా గొడవ పడుతున్నారంటే నేను అనుకున్నట్టు రాత్రంతా ఆశాజనకంగా ఏం జరిగినట్టు లేదు. అయినా పర్లేదు, రాత్రి మధు మేడం తనకు తెలియకుండానే మందు తాగిందన్న విషయం చెప్పకుండా దాచాడు. ఆడపిల్ల మందు తాగింది అని తెలిస్తే బాధపడుతుందని కన్సర్న్ చూపించాడు. ఎక్కడో ఒక మూలన మేడం మీద కన్సర్న్ ఉంది, ప్రేముంది కాబట్టి చెప్పలేదు. రాతి మనుషులో ఆ మాత్రం కన్సర్న్ కనిపించడమే గొప్ప విషయం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రోజీ. ఏంటి సార్, రెడీ అయిపోయారా? నేను రెడీ. ఈవిడ గారే రెడీ అవ్వాలి. నేను బయట వెయిట్ చేస్తుంటాను, త్వరగా రెడీ అయ్యిరా. నేను డ్రాప్ చేయనా? ఏం అక్కర్లేదు, ఖాళీగానే కదా ఉన్నాను. నేను డ్రాప్ చేస్తాను. కనీసం పనికి వెళ్ళే పిల్లానికి లిఫ్ట్ ఇస్తే నేను కూడా కొంచెం బాధ్యతగా ఉన్నాననే తృప్తి ఉంటుంది. అక్కర్లేదు, నేను వెళ్తాను. దారిలో ఎవరన్నా పికప్ చేసుకుంటారా? అదే నీతో పాటు పనిచేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళెవరైనా పికప్ చేసుకుంటారేమో నేను అడిగాను అంతే. రెగ్యులర్గా నేను ఎలా వెళ్తాను? షేర్ ఆటోలో. ఈ రోజు కూడా అలాగే వెళ్తాను. పర్లేదులే, నేను కూడా అటే వెళ్తున్నాను. నేను డ్రాప్ చేస్తాను. అవసరం లేదని చెప్తున్నాను కదా. అరే, డ్రాప్ చేస్తానంటే ఎందుకు వద్దంటున్నావు? అసలు నీ ప్రాబ్లం ఏంటి? ఇలాగే నిన్న కూడా బస్ స్టాప్లో బండి ఎక్కమంటే ఎవరో పరాయి మనిషి అన్నట్టు గొడవ చేశావు. అది చూసి వాడొచ్చి నా చొక్కా పట్టుకున్నాడు. దానివల్ల మళ్ళీ ఇంటికి వచ్చాక మనిద్దరికీ గొడవ. నిన్న నేనున్న చిరాకులో ఏదేదో మాట్లాడేశాను కానీ అతను కూడా మన బంధువే కదా. అతనికి నువ్వు తెలుసు కానీ నీ మొగుడైనా నా మొహం తెలియదు కదా. కాబట్టి నన్ను చూసి ఎవరో ఏడిపిస్తున్నాడు అనుకొని కొంచెం స్పెషల్ కేర్ తీసుకున్నట్టున్నాడు. దానికి నేనెందుకు అంత ఫీల్ అవుతాను? అతను నాకు బ్రదర్ అవుతాడు కదా. ఆ నందు నాకు అన్న అవుతాడో తమ్ముడు అవుతాడో అర్థం కావడం లేదు కానీ అతను మీ చెల్లెల్ని చేసుకున్నాడు కాబట్టి నాకు ఖచ్చితంగా బ్రదర్ అవుతాడు. అతని తమ్ముడు నాకు బ్రదరే అవుతాడు. అయినా మనలో మనకి ఈ పట్టింపులు ఎందుకు? వాళ్ళు మన బంధువులే. చూడిందు, నువ్వు మళ్ళీ నీ పాత జాబ్కి వెళ్ళిపోవచ్చు కదా. సిగ్గనిపించట్లేదా? ఇలా మాట్లాడడానికి కొంచెం కూడా సిగ్గనిపించట్లేదా నీకు? సిగ్గుపడ్డానికి ఏముంది ఇందులో? అతనితో పెళ్లి పిట్టల వరకు వెళ్ళి పారిపోయి వచ్చేశాను. నా వల్ల అతను అతని ఫ్యామిలీ ఎంత అవమానపడ్డారు. ఈ విషయం నీకు ఇప్పటికే పలుమార్లు చెప్పాను. అయినా మళ్ళీ అక్కడికి వెళ్ళి పనిచేయమని అడుగుతున్నావు. పోసిన తింగర్ బుచ్చి, ఈ పెళ్లి పేరుతో డ్రామాలాడింది వాడు. తప్పు వాడిది. వాడు చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తంగా వాడే నీకు ఇంకో 50,000 జీతం పెంచి నిన్ను జాబ్లో పెట్టుకోవాలి తెలుసా? డబ్బు కోసం గడ్డి తిన్న రకం నేను కాదు. డబ్బు ఎవరికి తేరగా ఎవరు చేసిన పనికే డబ్బులు ఇస్తారు. ఇంకో విషయం ఏంటంటే, ఎలాగో నీ చెల్లి వాడికి భార్య కాబట్టి మీ నాన్నతో చెప్పి ఈజీగా సంధి చేసేయచ్చు. ఫ్యామిలీస్ మధ్య ఉండే సమస్యలన్నీ సమసిపోతాయి. చూడు, మీ చెల్లెల్ని కలువు. ఒకరోజు మన ఇద్దరమే మీ ఇంటికి వెళ్దాం.
చూడు, దయచేసి నీ బుర్రలో నుంచి ఇలాంటి పనికి మళ్ళీ ఆలోచన తీసి పక్కన పెట్టు. నాకు టైం అవుతుంది, నేను బయలుదేరుతాను. ఎలాగోలా మళ్ళీ ఆ ఉద్యోగానికి పంపించాలని చూస్తున్నాను. ఇదేమో అస్సలు ఒప్పుకోవడం లేదు. ఇప్పుడు ఇది సంపాదించే 10,000 రూపాయలు బండి పెట్రోల్కి మన పెట్రోల్కే సరిపోవడం లేదు. ఇప్పుడు ఎలా? యా, థ్యాంక్ యూ. షూర్, హైదరాబాద్ రాగానే ఆఫీస్లో కలుద్దాం. యా, ఓకే, బాయ్. హాయ్, థ్యాంక్ యూ సో మచ్. రోసీ, నీ బుగ్గలింత బాగా సుతారంగా మెత్తగా నున్నగా ఉన్నాయి. ఏం వాడతావు? రేజర్ వాడతాను. రేజరా? రేజర్ అంటే నువ్వు అనుకున్న రేజర్ కాదు. రేజర్ బ్రాండ్ సున్నిపిండి, రేజర్ బ్రాండ్ పసుపు పొడి వాడతాను. నా బుగ్గలు కూడా ఇలా రావాలంటే ఏం చెయ్యాలి? నువ్వు కూడా రేజరే వాడు. అదే రేజర్ బ్రాండ్ సున్నిపిండి, రేజర్ బ్రాండ్ పసుపు పొడి రాసుకో. నేను మగాడినయ్యుండి అవి రాసుకుంటే ఏం బాగుంటుంది రోసీ? నువ్వు మగాడివి కాదు, ముసలోడివి. రోసీ, నీకు వెంటనే కొన్ని నిజాలు చెప్పాలని ఉంది, కానీ చెప్పలేని పరిస్థితిలో ఉన్నాను. అర్థం చేసుకో. నిజాలా? ఏం నిజాలు? నమ్మలేని నిజాలు. క్రైమ్ స్టోరీయా? లవ్ స్టోరీ. నీకు కూడా లవ్ స్టోరీ వచ్చిందా? అలా అనకు రోసీ. లవ్ ఎప్పుడైనా ఎవరి మీదనైనా పుట్టుకొస్తుంది. పుట్టుకు మన వయసులో పుట్టుకు రావడం ఏంటి? అయ్యో రోసీ, నేను కొన్ని విషయాలు చెప్పలేను. అమ్మో, ఇప్పుడేనా? పోయేంత వరకు చెప్పకూడదు. ఏంటి అలా కొనుక్కుంటున్నా? కొనగడం కాదు రోసీ, నీతో ఒక విషయం చెప్పాలి, కాని చెప్పలేకపోతున్నాను. అయితే మానే. ఎవడడిగాడు? అలా అనకు రోసీ. నా పరిస్థితి ఏంటో నాకే అర్థం అవ్వట్లేదు. ఏంటి నీ బాధ? నేను మారు వేషంలో ఉన్న మజ్ను లాంటి వాణ్ణి. అయితే లవ్ ఫెయిల్యూర్ అన్నమాట. అలా అనకు రోసీ. లైలాకి నా లవ్ చెప్పడానికి వెయిటింగు. వన్ సెకండ్, అమ్మ కాల్ చేస్తుంది, నేను తర్వాత కాల్ బ్యాక్ చేస్తాను. ఓకే. గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ నాన్న. ఫంక్షన్కి రెడీ అయిపోయారా? నేను రెడీ అయిపోయాను, తను రావాలి. ఓ, మధు కోసం వెయిట్ చేస్తున్నావా? అవునమ్మా. సరే నాన్న, అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. నేను అక్కడ ఉండాల్సింది, చాలా మిస్ అవుతున్నా. లైఫ్లో ఫస్ట్ టైం నీతో పాటు ఓ సెలబ్రేషన్లో నేను లేను. మీ అనార్కలి సంగతి తర్వాత. అవతలో మా అనార్కలి మేడం వస్తుంది. దడదడమని హృదయం శబ్దం, నువ్వు ఇటుగా వస్తావని అర్థం. బడబడమని వెన్నెల వర్షం, నువ్వు ఇక్కడే ఉన్నావని అర్థం. నువ్వు విసిరిన విజిల్ పిలుపొక గజల్ కవితగా మారే, చెవి నది పడి కవినయ్యానే. తెలియదు కదా పిరమిడులను పడగొట్టే దారే, నీ ఊహల పిరమిడు నేనే. దడదడమని హృదయం శబ్దం, నువ్వు ఇటుగా వస్తావని అర్థం. బడబడమని వెన్నెల వర్షం, నువ్వు ఇక్కడే ఉన్నావని అర్థం. ఓ పర్లేదు,
ఎప్పుడు రోబోలో రియాక్షన్స్ ఇచ్చేవాడు, ఇప్పుడు ప్రేమగా రియాక్షన్స్ ఇస్తున్నాడు. అమ్మో, ఈ పిల్లేమో దేవతలాగా తయారై వస్తోంది, వీడేమో దేవతను ఆరాధించే భక్తుల్లా చూస్తున్నాడు. ఏదో ఒకటి చేసి చెడగొట్టాలి. ఏం చేయాలి? నలుపని తెలిసి కనులకు రాసి కాటుకనే ముత్తెగ పొగిడేస్తావే. క్షణమొక రంగే నీకై పొంగే నా హృదయాన్నే మరి కసిరేస్తావే. ఇటు వెళ్ళిన నువ్వే అటు కనిపిస్తావే, ఎటు వెళ్ళని వల వేస్తావే. ఏం చేశానంటూ నన్ను నిలదీస్తావే, ఏం చేయలేక చూస్తూ ఉంటే జాలి చూపవే. దడదడమని హృదయం శబ్దం, నువ్వు ఇటుగా వస్తావని అర్థం. బడబడమని వెన్నెల వర్షం, నువ్వు ఇక్కడే ఉన్నావని అర్థం. హలో హలో నాన్న. ఈ డ్రెస్లో అద్భుతంగా ఉన్నావు, చాలా అందంగా ఉన్నావు. హలో నాన్న. అమ్మా సారీ. అక్కడ ఇంకెవరితోనో మాట్లాడుతున్నట్టున్నావు. నేను తర్వాత చేయనా? అదేం లేదమ్మా, మధు రెడీ అయి వచ్చింది. ఆ డ్రెస్లో చాలా అందంగా ఉంది. ఆ విషయమే మధుకు చెప్తున్నా. అత్తయ్య గారా, ఒకసారి ఫోన్ ఇవ్వండి. అత్తయ్య, ఇప్పుడేం జరిగిందో తెలుసా? ఇంతకాలం మీ అబ్బాయి నన్ను చూడకుండా మొహం తిప్పుకొని వెళ్ళిపోయేవారు కదా. ఇప్పుడు మాత్రం మొహం తిప్పుకోకుండా కళ్ళు ఆర్పకుండా నన్నే చూస్తూ ఉండిపోయారు. నువ్వు చెప్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉందమ్మా. ఓకే అత్తయ్య, ఫంక్షన్కి టైం అవుతుంది. మేము ఫంక్షన్కి వెళ్ళొచ్చాక కాల్ చేస్తాను. ఓకేమ్మా. బయలుదేరదామా? అక్క, ఎక్కడ తగలడ్డావురా? ఏం చేస్తున్నావు? నువ్వు ఫోన్లో విన్న దుర్మార్గాలన్నీ ఇక్కడ కళ్ళారా చూస్తున్నాను. అక్కడ అంత జరుగుతుంటే నువ్వేం చేస్తున్నావురా? ఏం చేయాలో తెలియకే ఆలోచిస్తున్నానక్క. ఏం చెయ్యాలో తెలియకపోవడం ఏంట్రా చచ్చు సన్నాసి? అక్కడికి నిన్నెందుకు పంపించాను? వాళ్ళ మధ్య ఉన్న గ్యాప్ని, ఈగోని, గొడవల్ని పెంచి వాళ్ళిద్దరి మధ్య డిస్టెన్స్ క్రియేట్ చేయడానికి పంపిస్తే అవన్నీ పక్కన పెట్టి నేను ఫోన్లో ఉండగానే నేనున్నాననే విషయం కూడా మర్చిపోయి వాడు ఆ పిల్లని చూడ్డం, పొగడ్డం, అదే విషయాన్ని ఆ పిల్లకు కూడా నాతో చెప్పి మురిసిపోవడం లాంటివన్నీ వినేంత దౌర్భాగ్య స్థితికి తీసుకొచ్చావు నన్ను. ఇంత జరుగుతుంటే నువ్వక్కడ తాగేసి తందనాలాడి పడిచచ్చావురా నువ్వు. నేను చెప్పినట్టు చేయకుండా ఇంటికొచ్చావంటే తోడబుట్టిన వాడవని కూడా చూడకుండా నరికి పోగులు పెడతాను, గుర్తుపెట్టుకో. అక్కో, అంత పని మాత్రం చేయకు. నేనిక్కడేదో ఒకటి చేస్తాను. వాళ్ళు తిరిగి వచ్చేసరికి ఒకరి మొహం ఒకరు చూసుకోలేనంతగా, ఒకరితో ఒకరు మాట్లాడుకోలేనంతగా ఏదో ఒకటి చేస్తాను. ఏ ఓల్డ్ మ్యాన్, ఎంతసేపు? ఇదిగో వచ్చేస్తున్నాను. అక్క, నేను మళ్ళీ చేస్తాను. హాయ్ ఇందు గారు. హాయ్. నాకు టైం అయిపోతుందండి, ఇప్పటికే లేట్ అయిపోయింది. అరే, మీకోసం నేను వెయిట్ చేస్తూ ఉంటే టైం అయిపోతుందని అలా వెళ్ళిపోతున్నారేంటండి? ఇప్పటికే లేట్ అయిపోతుందని చెప్తున్నాను కదండి. అసలు ఆ పనే వద్దని చెప్తున్నాను. నిన్న రాత్రి కూడా ఇదే చెప్పాను కదండి. నేను మీకు ఇదే చెప్తున్నానండి. నాకే జాబు వద్దు, ఉన్న దాంట్లోనే నేను హ్యాపీగా ఉన్నానని. అయినా ఎందుకు నన్ను ఫోర్స్ చేస్తున్నారు? అయ్యయ్యో, నేను మిమ్మల్ని ఫోర్స్ చేయట్లేదండి.
మిమ్మల్ని ఒక మంచి ఉద్యోగంలో జాయిన్ చేద్దామని నా తాపత్రయం అంతా. ఇప్పుడు మీరు చేస్తున్న పనికి మహా అయితే ఒక 10,000 జీతం వస్తుందా? ఆ 10,000తో మీకేమొస్తుందండి? అందుకే ఫినాన్షియల్గా మీకు సపోర్ట్ ఉంటే ప్రాబ్లమ్స్ కూడా తగ్గుతాయి కదండి. అందుకే నేను మా ఫ్రెండ్ కంపెనీలో జాబ్ చూశాను. 30,000 జీతం. ఆ జీతం కోసం ఇక్కడైతే 3 నెలలు కష్టపడాలి కదండి. చూడండి, నాకు చేసే పని నచ్చాలి, జీతం కూడా ఇంపార్టెంట్ కాదు. నాకు ఈ పని నచ్చింది, హ్యాపీగా చేసుకుంటున్నాను. ఎందుకండి మిమ్మల్ని మీరు మభ్యపెట్టుకుంటున్నారు? మీ ఇంట్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో నేను చూశాను కదండి. వాళ్ళేదో నా మీద ఉన్న కోపంతో అలా బిహేవ్ చేశారండి. అయినా ఫ్యామిలీ అన్నాక ఆ మాత్రం ఉంటుంది కదా. అది నాకు పెద్ద ప్రాబ్లం ఏం కాదండి. బాగా చదువుకొని మీరు ఈ పని చేయటం కరెక్టే కాదండి. నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. అరే, నేనేం పని చేయాలి, నాకెంత సంపాదన ఉండాలన్నది నేను కదండి డిసైడ్ చేసుకోవాల్సింది. మీరెందుకు ఇబ్బంది పెడుతున్నారు? సారీ. మీరెందుకు కోపడుతున్నారో, ఎందుకు చిరాగ్గా ఉన్నారో తెలీదు, కానీ మిమ్మల్ని నేను ఒక బెటర్ పొజిషన్లో చూడాలనుకుంటున్నాను, అంతే తప్ప ఇంక వేరేది కాదండి. ఈ పెళ్లి వల్ల ఇటు మా వదనకి అటు మీ అమ్మా నాన్నలకి దూరంగా ఉన్నారు. వాళ్లను ఫేస్ చేయలేని పరిస్థితుల్లో కూడా ఉన్నారు. మీరు ఒక బెటర్ పొజిషన్లో ఉంటే రేపు మా వదన అడిగినా ఫలానా చోట పనిచేస్తున్నారు, ఇంత సంపాదిస్తున్నారు అని మీరు ఎక్కడున్నా చెప్పుకోవడానికి ఉంటుంది. మా వదనతో ఇప్పటి వరకు అబద్ధాలు చెప్తూ నెట్టుకొస్తున్నానండి. మీరేమో మీ గురించి మా వదనకు చెప్పొద్దన్నారు. చెప్పడానికి నాకు మనసు రావట్లేదు, కానీ నాకు తెలిసిన విషయాన్ని మా వదనకు చెప్పకుండా దాస్తూ ఉంటే నాకు గిల్టీగా ఉందండి. అందుకే మా ఫ్రెండ్ కంపెనీలో జాయిన్ అయ్యారనుకోండి. అవసరం లేదండి, ఎవరి బ్రతుకు వాళ్ళది. అరే, ఇంత చెప్తున్నా అదే మాట్లాడుతున్నారు. ముందు కారెక్కండి, మా ఫ్రెండ్ కంపెనీలో జాయిన్ అవుదురు. చూడండి, ఒక్కసారి చెప్తే మీకు అర్థం కదా. దయచేసి ఇక నుంచి నన్ను కలవడానికి కానీ ఉద్యోగం గురించి మాట్లాడడానికి కానీ ప్రయత్నించకండి. ఇందుగారు, ఇప్పుడు నేనేమన్నానని అంత కోపం, అంత ఫ్రస్ట్రేషన్? వేరే మంచి ఉద్యోగం చేయడానికి ఏంటి ప్రాబ్లం? నేను ఉద్యోగం చూపిస్తున్నానని నామూషిగా ఫీల్ అవుతోందా? అందరికీ నమస్కారం. సౌత్ ఇండియా బెస్ట్ బిజినెస్ మెన్ అవార్డ్కి అతిథులుగా విచ్చేసిన ప్రముఖులందరికీ స్వాగతం, సుస్వాగతం. ముఖ్యంగా ఈ అవార్డ్ ఫంక్షన్ కి చీఫ్ గెస్ట్ గా విచ్చేసిన మన మాజీ మంత్రివర్యులు మంజునాథ్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ. సౌత్ ఇండియా బెస్ట్ బిజినెస్ మెన్ అవార్డు అందుకోబోతున్న శ్రీ గౌతమ్ నందా గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. నమస్తే. నమస్తే సార్. హలో సార్. హాయ్. కాంగ్రాట్స్. థ్యాంక్ యూ సార్. ఏంట్రా అక్కడ సిచ్యువేషన్? పెద్ద సార్ ఏదో మెసేజ్ చేశాడే. ఏంట్రా అక్కడ సిచ్యువేషన్? వీఆర్ ఇన్ ఫంక్షన్ హాల్ సార్. ఇప్పుడే చీఫ్ గెస్ట్లు వచ్చారు. అవార్డు ఇవ్వడానికి టైం పడుతుందా? అవార్డు ఇచ్చేది నేను కాదు కదా సార్. వెటకారం ఆపి మీ బాసు నా కోడలు ఎలా ఉన్నారో చెప్పు. మా బాస్ ఇన్ని రోజులు ఒక లెక్క, ఈ రోజు మాత్రం ఒక లెక్క. ఈ రోజు మా బాస్ మధు మేడంని పొగిడారు. ఏమని పొగిడాడురా? ఈరోజు మేడం ఒక అద్భుతమైన డ్రెస్లో వచ్చారు. మేడంని చూడగానే తెలియకుండానే పొగడ్తలతో ముంచేశారు. కొసమెరుపు ఏంటంటే ఆయనలా పొగుడుతున్నప్పుడు దేవకి మేడం కూడా లైన్లోనే ఉన్నారు. అయినా కూడా మేడంతో మాట్లాడడం మర్చిపోయి మరీ పొగిడాడు. అయితే దేవకి కూడా మురిసిపోయి ఉంటుంది. చాలా మంచి విషయం చెప్పావురా. అలాగే ఆ ఫొటోస్ వీడియోస్ కూడా పంపుతూ ఉండరా? అలాగే సార్. సభకు నమస్కారం. సౌత్ ఇండియా బెస్ట్ బిజినెస్ మ్యాన్ అవార్డుకి ఎంపికైన మిస్టర్ గౌతమ్ నందా గారికి నా చేతుల మీదుగా అవార్డు అందివ్వడం చాలా సంతోషంగా ఉంది.
కంగ్రాచులేషన్స్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఎవరండి ఆ అమ్మాయి అంత సెలబ్రేట్ చేస్తోంది? ఇలాంటి రెస్పాన్స్ సినిమా థియేటర్స్లో మాస్ హీరోకి చూశాం కానీ బిజినెస్ మ్యాన్లకు ఎప్పుడూ చూడలేదు. ఫస్ట్ టైం చూస్తున్నాను. అవార్డుతో పాటు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సంపాదించుకున్నావయ్యా. ఆ అమ్మాయి నీకు పెద్ద ఫ్యాన్ అనుకుంటా. ఫ్యాన్ కాదు సార్, నందు గారి వైఫ్, న్యూలీ మ్యారీడ్ కపుల్. ఓ గ్రేట్ వైఫ్. మనకొక సెయింగ్ ఉంటుంది, ప్రతి మగాడి విజయం వెనుక ఒక ఆడది ఉంటుంది అని. మీరెంతకాలం సక్సెస్ఫుల్గా బిజినెస్ రన్ చేసి ఉండొచ్చు, కానీ అదృష్టం మాత్రం మీ వైఫ్ రూపంలో వచ్చింది. ఆవిడ మీ జీవితంలోకి వచ్చాకే మీకు ఈ అవార్డు వచ్చింది. ప్లీజ్ స్టేజ్ మీదకి రామ్మా. ఇవాళ రాత్రికి వాళ్ళిద్దరికీ అక్కడే ఫస్ట్ నైట్ ఏర్పాటు చేయిస్తున్నాను. ఫస్ట్ నైట్ అక్కడే జరుగుతుంది.